నేనైతే ఈరోజైతే చేపల కూర చేస్తున్నాను. అదే వాటినైతే చేపలనైతే ఒక ఉప్పు పసుపు వేసి బాగా నానబెట్టేసినాను. క్లీన్గా ఇలాగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. చేపలనైతే బాగా వైట్ కలర్లో వచ్చేలాగా. ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా వేయించుకుంటున్నాను. ఉల్లిగడ్డ టమాటా ఇలా వేయించుకునేసి బాగా మగ్గిన తర్వాత వేయించుకున్న దాన్ని అయితే ఇలాగ మిక్స్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసి ఇలా కారము 2 స్పూన్లు వేస్తున్నాను. అయితే కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మేమైతే. ఇప్పుడు సాల్ట్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసేసాను. ఇప్పుడు మసాలా ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లిపాయలు కొత్తిమీర అయితే కడిగి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే బాగా కడిగి అయితే పెట్టుకున్నాను తరుముకొని. ఇలా కొత్తిమీర వేసేసాను. పసుపు కొత్తిమీర అన్నైతే పేస్ట్ పట్టుకుని అన్నీ వేసేసినాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇలాగంతా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇంకా పేస్ట్ అయిపోయింది అంతా. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం బౌల్లో పెట్టుకోవాలి. ఇలా బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనం ఉల్లిగడ్డ వేయించుకునే బౌల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బౌల్లోకి ఒక 3 స్పూన్స్ వస్తే ఆయిల్ వేస్తున్నాను. మిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఇలాగంతా పేస్ట్ అయితే ఇట్లా మిక్సీలో తీసేసుకొని ఇట్లా బౌల్లోకి వేసుకొని మనం తర్వాత చేసుకున్న దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకైతే కొన్ని నీళ్ళు పోసేసుకోవాలి. మిక్సీలోకి ఇంత వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకోవాలి. బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. కావాలంటే కొంచెం జూమ్ చేసి దానికే పడతాం. పెట్టుకోవాలి. లైట్గా మబ్బు లైట్గా అడ్డం మీద పడితే వస్తుంది. అట్లా ఇది బాగా ఏది వస్తున్నాను అట్లా ఫస్ట్ లైట్కి అడ్డం మీద అవునే మొత్తం వేస్ట్ అయ్యే వీడియో. ఇలా చింతపండు తీసుకునేదైతే సైడ్ గ్లాస్ కోసం ఉండు. బయట ఇలాగా అంతా వేసేసి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలాగైతే నేనైతే ఇట్లా బాగా ఉడికించుకుంటున్నాను రసం అయితే. ఇలా ఉడకాలి.
ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇలాగా బాగా ఉడికేటప్పుడు ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇందులోకైతే. ఇలా అన్ని చేప ముక్కలు వేసేసుకొని పులుసు మనకి ఎంత కావాలో, పులుసు అయితే ఎంత కావాలో మనకి అంత పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక రకంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగా అన్నీ సర్వ్ చేసుకోవాలి. ఇలా తీసుకొని ఈ రసం అనేది ఇలా వేస్తూ వస్తే అన్నీ బాగా ఉడుకుతాయి. నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదు, ఒక రకంగా వేసుకున్నాను. చేపల పులుసు ఉడుకుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్. ఇదైతే చేపల పులుసు రెడీ. ఇది బాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఇందులోకి ఇంకొకటి వేయాలి, కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందుగానే వేస్తే కొబ్బరి టేస్ట్ అయితే రాదు. ఇలా లాస్ట్కి అయితే వేసుకుంటే సూపర్గా వస్తుంది. పులుసు కూడా బాగా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. చేపల కూర రెడీ. కొంచెం ఉడికించుకొని దించుకొని వేడి వేడి అన్నంలోకి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రొట్టెలకి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే రొట్టెలు, సద్ది రొట్టెలు అయితే మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ చేపల కూర.